హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకు అంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకోకుండా ఈరోజు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అదేంటిది అని అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి, డే 23 గురించి మాట్లాడదాము. సో నిన్న దానికోసం నేను దానికంటే ముందు ఇంకొక విషయం మీకు చెప్పాలి. అదేంటిదంటే నేను మీకు తొందరగా ఎపిసోడు ఇద్దామని చెప్పేసి నిన్న ఏం చేశాను అని అంటే, నిన్న పొద్దున 9ంటికి లైవ్ పెట్టుకున్నానబ్బా. 9 నుంచి మొదలు పెడితే నైట్ 9 దాకా కంటిన్యూగా లైవ్ చూస్తూనే ఉన్నాను. 9 అయింది. 9 అయిన తర్వాతకి 9:30 దాకా లైవ్ చూశాను. 9:30కి సరే ఎపిసోడ్ పెడదాము అనేసి బిగ్ బాస్ వస్తుంది కదా 9:30కి షో, ఎపిసోడ్ పెట్టాను. మీరు నమ్ముతారో లేదో 10:30కి షో అయిపోతుంది కదా. షో అయిపోయేలోపు గేమ్ అయిపోయింది. లూడో గేమ్ ఒకటి ఇచ్చారు కదా, ఆ గేమ్ అయిపోయింది. ఆల్రెడీ ఎలిమినేషన్కి ఎవరెవరు వస్తారో అనేది కూడా ఎలిమినేషన్ చేయటం కూడా అయిపోయింది. ఊరి దుంపల దగ్గర మళ్ళీ నేను ఎమ్మటే లైవ్ పోయి చూస్తే ఉంది, ఇంకా 10:30కి ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ లూడో, అక్కడ ఇంకా స్టార్ట్ కాల. అంటే నేను ఒకటే అనుకున్నాను, మనం చూస్తున్న లైవ్ ఏదైతుందో లైవ్ అది లైవ్ కాదు, ఈ రోజుది కాదు, నిన్నటిది లైవ్ చూస్తున్నాం అని నాకు అర్థమైంది. ఎందుకంటే నిన్న జరిగింది ఈరోజు మనకిస్తున్నాడు. సో ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే చాలా తెలివిగా వెళ్తున్నాడు బిగ్ బాస్. ఎనీవే, లైవ్ చూడటం వల్ల ఉపయోగం లేదు, కొంత వరకు అయితే ఉపయోగం ఉందిలే. కానీ మనకైతే ఏంది, ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం మనకు తెలియాలి. దాని గురించి నేను మీకు రివ్యూ ఇవ్వాలి. సో ఈరోజు రివ్యూ మొదలు పెడదాం. ఇంకా నిన్నటి గేమ్ గురించి, దానికంటే ముందు ఏం జరిగిందో చూద్దాము. ఆల్రెడీ మీరు చూశారు, కుకింగ్లో టార్చర్ పెడుతున్న సంజన. కుకింగ్ విషయంలో ప్రతిసారి టార్చర్ పెడుతున్న సంజన అని చెప్పింది ఎవరు అని అంటే దివ్య. ఎస్, దివ్య నేను ప్రాపర్గా చెప్పింది. ఎందుకు ఏ విధంగా అనంటే ఆల్రెడీ మీకు చెప్పాను, పోప్ దినుసుల దగ్గర ఆల్రెడీ గొడవ అయింది. సంజన వచ్చేసి తనంతట తానే పెన్నం పెట్టేసి నేను చేసుకుంటా అది ఇది అని అంటే, దివ్య అన్నది మీరు వెళ్ళి కుకింగ్ మానిటర్ని అడిగిరండి, అప్పుడే మీరు చేసుకోవాలి అని చెప్పేసి అన్నది. కుకింగ్ మానిటర్ అడిగితే నేను వస్తున్నాను అన్నది. దాని తర్వాత అన్ని ప్యాకెట్లు తీసి అన్నీ ఉన్నాయి కదా అంటే, గ్రాసరీ సరిగా లేదని చెప్పేసి అక్కడ సంజనాకి తనుజాకి మధ్య డిబేట్ నడిచింది. దాని తర్వాతకి సంజన చాలా ఫైర్ అయిపోయింది. అది మీరంతా ఎపిసోడ్లో చూశారు. బాగా ఏడ్చింది, గుక్క పట్టి మరీ ఏడ్చింది అనమాట. అది మీరు అంతా చూశారు. దాని తర్వాతకి మధ్యాహ్నం ఎట్లాగో బిగ్ బాస్ మా మమ్మీకి నాకు అలిగినందుకు చికెన్ తెచ్చి పెట్టండి అని చెప్పేసి ఫన్నీగా అనుకుంటూ తనతో తినిపించాడు. ఓవరాల్గా అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ లూడో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లూడో గేమ్ స్టార్ట్ అవడానికి అందులో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు, ఎలా అయ్యారు, దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో మధ్యలో చాలా సుత్తి వచ్చిందిలే కానీ, నేను లైవ్లో చూసానులే కానీ అది మీకు చెప్పడం కూడా వేస్ట్. ఎందుకు అని అంటే అంతా ఒకటే తిండి 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 తిండి. ఆ వంటగది గొడవలు అన్నీ, పంచాయతీలు అన్నీ, మొత్తం ఆడనే తిండి దగ్గరనే వస్తున్నాయి అబ్బా సర్వ రోగాలన్నీ కూడా వాళ్ళకి. వద్దులే, ఇంకా ఎందుకులే కానీ ఇక మొదలు పెడదాం పాయింట్స్. ఓకేనా? లూడో గేమ్ స్టార్ట్ అయింది. లూడో గేమ్ మీ అందరూ తెలుసు కదా, ట్రిగర్ ఉంటుంది, దాన్ని తిప్పి కింద వేసిన తర్వాతకి వెళ్ళి పోల్స్ పెట్టాలి, అదని మీకు తెలిసిందే. ఓకే, ఎనీవే, ఫస్ట్ దాంట్లో లూడో గేమ్ ఆడిన దాంట్లో ఫస్ట్ ఇదంతా కూడా క్యాప్టెన్ నిర్ణయం అనమాట. తనే ట్రిగర్ తిప్పుతాడు, అక్కడ వేస్తాడు. నెంబర్ ఏది వస్తే అక్కడ నిలబడ్డ రెడ్ కలర్ క్లాతులు కట్టుకొని ఉన్నారు, ఎల్లో, పింక్, బ్లూ, రెడ్, ఇలా క్లాతులు కట్టుకొని ఉన్నారనమాట. వాళ్ళు వచ్చి గేమ్ ఆడి ఆ బోర్డు మీద ఏంటంటే 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఎలిమినేషను, రెండోది వచ్చేసి టాస్క్ విత్ ఎలిమినేషన్. అంటే ఏదన్నా ఒక టాస్క్ చేసి ఎలిమినేట్ చేయొచ్చు, ఓడిపోయిన వాళ్ళని గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు టాస్క్ చేస్తే. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని తీసుకోవాల్సింది ఎవరయ్యా అని అంటే మన కెప్టెన్ గారే తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు రావాలి, ఎవరు వేయాలి, ఎవరు పెట్టాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే అది పాయింట్స్ మొత్తం కూడా తీసుకోవాల్సింది కెప్టెనే. ఓకే, ఎనీవే, అక్కడ మనకి లిటరల్ చెప్తున్నాను, ఈ వీక్ ఎలిమినేషన్ అనేది ఎట్టా జరిగింది, ఏ విధంగా జరిగింది అని అంటే మనకి పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినండి. ఎలిమినేషన్ ప్రక్రియ ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని మాత్రమే చెప్తాను. మధ్యలో జరిగిన 2 వచ్చింది, 3 వచ్చింది, వేసారు, పొయ్యారు అనేది ఇవన్నీ చెప్పా నేను. ఏది కావాలో అదే చెప్తాను. ఓకేనా? మన ఆదిరెడ్డి అన్న అయితే ఫుల్ రివ్యూ ఇస్తాడు, పిన్ టు పిన్, ఇలా అన్నారు అలా అన్నారు.
అమ్మో అంత ఇస్తే ఆల్రెడీ 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్తాడు ఆదిరెడ్డి అన్నానికి ఆల్రెడీ 2 లక్షల మంది 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అన్నకి. అన్న వీడియో ఇప్పుడు పెట్టాడు అని అంటే వెంటనే 30K 40K 100K ఆ రేంజ్లో వెళ్ళిపోతున్నాయి పెట్టిన 10 నిమిషాలు 20 నిమిషాలకి. మరి మనం అంటే స్టార్టింగ్ బిగినర్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు కాబట్టి మెయిన్ పాయింట్లు ఎలిమినేషన్ పాయింట్లు మాత్రం మాట్లాడతాను, అది మాత్రం వినండి చాలు. ఓకే, ఫస్ట్ సుమన్ శెట్టి వచ్చి రీతుని ఎలిమినేట్ చేశాడు. ఎందుకు రీతుని ఎలిమినేట్ చేశాడు అని అంటే సుమన్ శెట్టి ట్రిగర్ ఎక్కిన తర్వాతకి సమ్ 3వ నెంబరు 4వ నెంబరు పడది. సుమన్ శెట్టిని ఎల్లో టీం నుంచి రావాలన్నారు. సుమన్ శెట్టి వచ్చాడు పెట్టాడు. అక్కడ టాస్క్ విత్ ఎలిమినేషన్ ఉంది. సో తను అపోనెంట్లు ఎంచుకోవాలి. తనే సుమన్ శెట్టి. తను ఎవరిని ఎంచుకున్నాడు అని అంటే రీతు వాళ్ళని, తనుజ వాళ్ళని ఎంచుకున్నాడు. రీతు, తనుజ, అందులో ఎవరున్నారు ఇంకా వాళ్ళు ఉన్నారు, సంజన ఐ థింక్. ఓకే, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళని ఎంచుకున్నారు. ఎంచుకున్న తర్వాతకి వీళ్ళ ముగ్గురికి ఏందని అంటే అక్కడ ముగ్గురికి ఇక్కడ ముగ్గురు రోప్ కట్టారు, నడువులకి తాడు కట్టారు. కట్టిన తర్వాతకి 1 2 3 తాడు కట్టారు. మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. సో వెళ్ళేసి ఒక బొంగలాగా ఉంటుంది, దానికి తొడిగేసి పట్టుకోకుండా ముట్టుకోకుండా రావాలి. వచ్చి కారిడార్లో గార్డెన్లో ఒక ఇది ఉంటుంది, స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్ దగ్గర కరెక్ట్గా పిన్ చేయాలి. ఎవరైతే పిన్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఓడిపోయిన దాంట్లోంచి ఎలిమినేట్ చేయాలి. ఇది టాస్క్. దీంట్లో ఫస్ట్ ఈమె సుమన్ శెట్టి, రాము, ఫ్లోరా వీళ్ళు ముగ్గురు ఒక టీం అనమాట. వీళ్ళు తాడు కట్టుకున్నారు, వెళ్ళారు, నిదానంగా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. వీళ్ళు గెలిచారు. ఓకేనా. అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఏమంటున్నారు విందాం. రీతు ఏమంటుందంటే మనం హైట్ ఎక్కువగా ఉన్నాం కదా, అందుకనే మనకి ఇక్కడ అది రోపు లోపల పెట్టడం కరెక్ట్ రాలేదు. వాళ్ళు పొట్టిగా ఉన్నారు కాబట్టి ముగ్గురు వాళ్ళకి సెట్ అయింది. ఏమ్మా పొట్టిగా ఉన్నారు, హైట్గా ఉన్నారు, ఇది కాదు. గేమ్ ఆడాలని లక్షణం ఉంటే ఎలానైనా ఆడవచ్చు. ఏదో సామెత ఉంది, వంగలేనమ్మా మంగళారం అన్నదంట. అట్లనే ఉంది నువ్వన్నది కూడా. అక్కడ గేమ్ నువ్వు ఆడలేక నువ్వు గెలవలేక వాళ్ళు పొట్టిగా ఉన్నారు కాబట్టి గెలిచారు అని అంటే పొట్టిగా ఉన్న వాళ్ళందరూ హట్ అవుతారు. మరి జాగ్రత్త చూసుకో మళ్ళా. ఓకేనా. అందులో మనం కూడా ఉన్నాం, కొంచెం ఉంటాం అటు ఇటు కానీ మరి చూసుకో. ఓకే, సుమన్ శెట్టి రీతుని ఎలిమినేట్ చేశాడు. ఇప్పుడు రీతుని ఎలిమినేట్ చేయటం కరెక్టా కాదా మనం మాట్లాడుకుందాం. రీతు అడిగింది ఏంటి పాయింట్స్ అని అంటే అప్పుడు ఎగ్గు విషయంలో నువ్వు తెలిసి కూడా చెప్పలేదు. ఓర్రే నాయనో ఏందిరా అయ్యా ఇదంతా. ఫస్ట్ వీక్లో జరిగిన గుడ్డు పంచాయతీ మళ్ళీ మొదలుపెట్టిర్రు. ఎలిమినేషన్ చేయడానికి రీజన్లో పట్టుకోలేక ఏం చేయాలో తెలియక నోటికి ఏదో వస్తే అది మాట్లాడి ఎలిమినేట్ చేస్తున్నారని నాకు అనిపించింది. సో ఆల్రెడీ ఆ గుడ్డు విషయంలో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది, సెకండ్ వీక్ ఎలిమినేట్ అయింది, మళ్ళీ థర్డ్ వీక్ కూడా మళ్ళీ అదే ఎలిమినేట్ పంచాయతీలు పెడితే ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇంకేదైనా కారణం చెప్పు. ఇంకా చాలా ఉన్నాయి రీజన్లు, పాయింట్లు. 14 మంది ఉన్నారు. 14 మందిలో ఉన్నప్పుడు అది చేయొచ్చు కదా సుమనన్న. రీతు కూడా అదే పాయింట్అవుట్ చేసింది. మీకు ఏ కారణం దొరక్క ఊక అదే ముక్కు ఎక్కడ ఉందని అంటే గుండ్రం తెలిసి మళ్ళీ అక్కడే ఉందని అక్కడే ఆగుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదండి. ఈసారి ఎలిమినేట్ చేసేటప్పుడు ప్రాపర్గా రీజన్ ఉంటేనే ఎలిమినేట్ చేయండి, లేకపోతే లేదు. కానీ తప్పదు ఇక ఎలిమినేషన్ అన్నాక పోయి బోర్డు తగిలించుకోవాల్సింది. సుమన్ ఎల్లు రీతుకు బోర్డు తగిలించాడు, అలాది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ లూడో స్టార్ట్ చేశారు, ఆడిన తర్వాతకి భరణి అండ్ మళ్ళా సుమన్ శెట్టి వాళ్ళు, భరణి టీము సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, టాస్క్ ఆడారు. వచ్చిన తర్వాతకి భరణి వాళ్ళు గెలిచారు. ఇప్పుడు సుమన్ ఉన్న దాంట్లో ఫ్లోరాని ఎలిమినేట్ చేశారు. ఫ్లోరాని ఎలిమినేట్ చేయడం అంటే మనకు తెలిసిన రీజన్, ఎందుకంటే ఆటలో అట్టిపండి అనమాట. డల్గా ఉంటుంది, సరిగా ఆడట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, ఎవరితో సరిగా మింగిల్ అవ్వట్లేదు. ఎప్పుడు చూడు ఆమెకి సర్వెంట్ లాగానే ఉంటుంది సంజన గారికి. ఇదన్నీ తెలిసిన విషయం కాబట్టి ఓకే ఈమెను ఎలిమినేట్ చేయడంలో తప్పు లేదని నాకు అనిపించింది. ఓకే, నెక్స్ట్ రాము వచ్చి సంజనని ఎలిమినేట్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ టాస్క్ దగ్గర పోల్ పడింది, వెళ్ళారు, ఆడారు. సంజనని ఎలిమినేట్ చేయడం రాము చేసిన పాయింట్లు పిన్ టు పిన్ టక్ 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 ప్రాపర్గా ఇచ్చాడు. పాయింట్లు కరెక్ట్గా పట్టుకున్నాడు. ఏది గతం పాయింట్లు కాదు, ఇప్పుడు నిన్న జరిగిన పాయింట్ పట్టుకొని ఎలిమినేట్ చేశాడు. అవును, కుకింగ్ మానిటర్ ఉన్నప్పుడు కంపల్సరీగా కుకింగ్ మానిటర్ని పర్మిషన్ తీసుకొనే వంట దగ్గర ఏ ఆటలైనా ఆడాలి. అలాగని వంట చేసే వాళ్ళ మీద ఫైర్ అవటం కరెక్ట్ కాదు కదా. నాకు అక్కడ రాము ఇచ్చిన పాయింట్లు కరెక్టే అనిపించింది. సంజన ఎలిమినేట్ చేయడం కూడా రీజనే అనిపించింది నాకు. ఇక నెక్స్ట్ వాళ్ళు రీతు వచ్చి శ్రీజని ఎలిమినేట్ చేసింది. ఓకే, శ్రీజని ఎలిమినేషన్ కూడా తప్పేం కాదు. ఎందుకంటే శ్రీజ ఏమంటారు, పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అన్నప్పుడు బుడత ఎక్కడ ఆగేది కాదు. శ్రీజ అటు ఇటు అక్కడ ఇక్కడ అందరితో కలగలుపుగా ఉంటుంది. అక్కడ పాయింట్లు ఇక్కడ పాయింట్లు అక్కడ చెప్తుంది. మ్యాన్పులేట్ చేసి గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. సో సీజన్ ఎలిమినేట్ తప్పేం కాదు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చి హరీష్ గారిని అబ్బాయి ఇదే నడిచింది పెద్ద గొడవ. అసలు మామూలు పంచేది కాదు నాయన, ఒరేలో పంచేది అయింది.
ఫ్లోరా రీజన్ ఏంటిదని అంటే జైల్లో పెట్టినప్పుడు యాపిల్ దగ్గర అక్కడ ఫ్రెండ్షిప్ సరిగా లేదు, అందుకని ఎలిమినేట్ చేస్తున్నా అన్నది. ఇంకొకటి ఏంటంటే హైజీనిక్గా వండి పెట్టాడు అని రీజన్. హైజీనిక్గా వండి పెట్టాడు. హరీష్ అక్కడ డెబ్యూట్ చేశాడు. ఏం చేశాడు? హైజీనిక్గా వండి పెడుతున్నాను. వండి పెట్టినప్పుడు అందరూ అబ్బా బాగుందని లొట్టలు వేసుకుంటూ తిన్నారు కదా, ఏలు బాగాలేకపోయినా వండి పెట్టాడు కదా, హైజీనిక్ ఉన్నాగా వండి పెట్టాడు కదా. ఇది హైజీనిక్ అనే పదం 10 మందిలో పెట్టి రచ్చ చేసింది తనుజ. మరి అప్పుడు మాట్లాడలేదు. నెక్స్ట్ అవును, దాని తర్వాత తనుజ వచ్చి కుకింగ్ మీరే కదండి చేసేది, వండండి అన్నప్పుడు నేను వండుకుంటూ తప్పుడు హైజీనిక్ ఉన్నాను, నా వల్ల అక్కడ వంటలో బాగలేదని సంజన గారు రిపోర్ట్ ఇచ్చారని అంటే తప్పేం లేదు. సో నాకు అక్కడ అనవసరంగా హరీష్ గారిని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. ఇది జరిగింది. మొత్తానికైతే మధ్యలో తనుజ వచ్చేసి అట్టా ఇట్టా అని ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. సో తనుజ ఆడటం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో ఇక్కడ ఇవాళ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఎవరెవరు ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు అని అంటే ప్రాపర్గా ఒకటి రీతు, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరీష్, దివ్య. సో శ్రీజ కూడా ఏంటంటే ఆ దివ్యాని ఎలిమినేట్ చేసిన కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకనంటే శ్రీజకి అవకాశం వచ్చినప్పుడు ఇంకెవరినైనా ఎలిమినేట్ చేస్తే బాగుండేది. కొత్తగా వచ్చిన అమ్మాయి దివ్య ఏమేం మిస్టేకులు చేయలేదు, ప్రాపర్గా ఏం చేయలేదు. ఏమైనా ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఎలిమినేట్ చేసిందంట. మరి ఎందుకు అట్లా ఎలిమినేట్ చేసిందో నాకు తెలియదు. శ్రీజ ఏమో కూడా సంజన కూడా దివ్యనే టార్గెట్ చేసింది. సో నాకు అక్కడ బాగా అనిపించలేదు. సో దివ్య మస్త్ అన్నది ఎస్ ఇక్కడ 14 మందిని ఫుట్బాల్ ఆడుతున్నానని మీకు అనిపించింది అని అంటే ఎస్, నాకు అంతకన్నా గొప్ప అవకాశం ఇంకేం అవసరం లేదు, నేను టాప్లో ఉన్నట్టే అని అనటం కూడా నాకు ప్లస్ అన్నట్టు అనిపించింది. ఎనీవే ఈ ఎలిమినేషన్లో మీరు ఎవరు తప్పుగా ఎలిమినేట్ చేశారు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎవరు వీళ్ళని ఎలిమినేట్ చేయడం కరెక్టే అని అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయొచ్చు. బట్ నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను, రీతు అనవసరంగా వితౌట్ పాయింట్అవుట్ లేకోకుండా ఎలిమినేట్ చేశారని నాకు అనిపించింది రీతుని. నెక్స్ట్ హరీష్ గారిని కూడా పాయింట్ లేకోకుండా ఎలిమినేట్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ దివ్యాని. సో దివ్య, హరీష్, రీతు వీళ్ళు ముగ్గురునైతే కారణం లేకోకుండా ఎలిమినేట్ చేశారు అని నాకు అనిపించింది. మరి మీ ఒపీనియన్ అంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఇక సంజన, శ్రీజ, ఫ్లోరా వీళ్ళు ముగ్గురిని అయితే రీజన్ ప్రకారం ఎలిమినేట్ చేశారని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది మీరు కామెంట్ చేయొచ్చు. ఇది గైస్ ఈ వీక్లో ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నది ఎవరెవరంటే రీతు, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరీష్, దివ్య. ఇందులో మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో ఓటింగ్లో స్టార్ట్ అవుతుంది, ఓటింగ్ వేయచ్చు. సో ఇందులో నేను సేవ్ చేయాల్సి అనుకుంటున్న ఎవరైతే అని అంటే హరీష్, లిటరల్ చెప్తున్నా హరీష్కి సేవ్ చేస్తాను, హరీష్ని సేవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మరి మీ ఓటింగ్ ఎవరికి అనేది మీరు ఓట్ చేయొచ్చు. ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ ఇప్పుడు లైవ్ చూస్తున్నాను, ఇంకా ఏం జరగట్లేదు. మళ్ళీ అక్కడే ఆ కిచెన్ దగ్గరే వండుకోవటం తినటం అదే సరిపోతా ఉంది. అమ్మ తిండి 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 ఇదే లైవ్ చూడాలంటేనే విరాక్తి వచ్చేస్తుంది. బట్ మీకోసం అక్కడ కొన్ని పాయింట్లు ఇక్కడ కొన్ని పాయింట్లు పాయింట్అవుట్ చేసి రాసి పెట్టుకొని మరి వీడియోలు చేస్తున్నాను, టైం తీసుకొని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం. ఇది గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ని జనాలలోకి తీసుకెళ్ళండి. ఓకే, టాటా, సీ యూ, బాయ్, లవ్ యూ ఆల్.